అయ్యయ్యో రామ రామ, ఇది ప్రజల కోసం పెట్టిన గ్రామ పంచాయతీ ఎన్నికల లేకపోతే సంతల వేలం పాటకు పెట్టిన వ్యాపారమా? ఒక అమ్మకి ఒక అయ్యకు పుడితే మా డబ్బులు మాకు బాగా గీ వార్త చూడుండి. గీ అన్న వార్డ్ మెంబర్ గా పోటీ చేసి పైసలు వంచిండంట. నియ్యత్ తోటి ఓట్లేయుండి నన్ను గెలిపియుండి అని అడిగిండంట. తీరా చూస్తే 30 ఓట్లు పడ్డాయంట. పైసలు ఇచ్చినాక కూడా నియ్యత్ తప్పిరని ఇంటింటికి పోయి ఏమంటున్నాడో చూడుండి. నాగేశ్వరరావు ఓటుకు 500 అని పంచిండు. అందరి దగ్గర తీసుకున్నట్టు మేము ఆయన దగ్గర తీసుకున్నాము. ఓట్లు వేయలేదు, నాకు ఏమి ఓట్లు పడలేదు. నాకు 30 ఓట్లు 40 ఓట్లు పడ్డాయి. నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. తింటారా మాకు తింటారా? అమ్మకి ఒక అయ్యకు పుట్టిండ్రా మీరు? ముంగట పార్టీ వాళ్ళు పైసలు ఎక్కువ వంచిరేమో అన్న. ఊకో ఏం చేస్తాం, మస్తు అప్పు చేసినట్టు నువ్వు పొయ్యే మన పని చేసుకొని కట్టుకపో. ఇక గల్లల పడ్డానికి ఎవడన్నా తిరిగి ఇస్తాడు పైసలు. దగ్గర తీసుకున్నట్టు మేము ఆయన దగ్గర తీసుకున్నాము. ఈ కథ చూస్తే అయితే నవ్వాలనా ఏడవాలనా అర్థమైతలేదు. పంచిన కాడికి పైసలు బాగానే వంచినాము, తీరా చూస్తే ఓట్లే పడలేవని బాధపడుతుంటే ఊరోళ్ళంతా వచ్చి పైసలు తీసుకొని మీకు ఓటేయకుండా ఉంటామా అక్క, గట్ల అబద్ధం ఆడతామన్నా అన్నారంట. ఇట్లయితే వీళ్ళు చెప్పరని ఒక దేవుని ఫోటో పురుగుల మందు పట్టుకొని ఊరంతా ఇంటింటికి తిరుక్కుంటా ఒట్టేసి చెప్పుండి పైసలు నా దగ్గర తీసుకొని వేరేనికి గుద్దిరా లేకపోతే నాకే ఓటేసిరా అని అడిగిందంట. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఓడిపోవడంతో దేవుని ఫోటోతో తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అభ్యర్థన చేశారు. ఇంకో దగ్గర అయితే ఓ సర్పంచ్ అభ్యర్థి వీళ్ళు ఎంత చెప్పినా ఓట్లేయరని చెప్పి ఎన్నికల ముందు రోజు రాత్రి ఆవాలు పసుపు నీళ్లతోటి మంత్రాలు చేసి ఇంటింటికి తిరిగి వాకిట్ల చల్లిండంట. రాత్రి వార్డు మొత్తం ఇలా బైక్ పై తిరుగుతూ అంతరించిన ఆవాలు పసుపు చల్లాడు అభ్యర్థి. ఇక ఈ వార్త తెలుసుకున్న ఊరు ప్రజలు పొద్దున్న లేచి ఇదేం కథ రప్ప, ఇప్పుడు ఓటేయకపోతే ఏమన్నా అవుతుందా అని బుగులు పట్టిరంట. అవే అన్న నీ మంత్రాలకు చింతకాయలు రాలనేవా లేవా, గెలిచినవా ఓడినవా? తీసుకున్న కాడికి మంచిగా పైసలు తీసుకొని నియత్ తప్పి ఓట్లే వేస్తలేరని అభ్యర్థులు బాధపడుతుంటే, అవునా గెలవక ముందు మాటలు ఇచ్చి గెలిచినాక మాటలు తప్పలేరా మీ అంతుషారా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. నిలబడ్డోడేమో గెలిచినాక దోచుకుందాం అనుకుంటే ఏసటోడేమో దొరికినప్పుడే దోచుకుందాం అనుకుంటున్నారు. ఇంకేడొస్తుంది మార్పు? ఆడనో ఈడనో కొన్ని గ్రామాలల్లో 24, 26, 28 వయసున్న యువత సర్పంచ్ గా గెలిచిర్రంట. జరం మీరన్నా ఊరు అభివృద్ధి మీద ఊరు మంచి చెడ్ల మీద దృష్టి పెట్టుండమ్మా. ఇక మీరు కూడా ఈ రాజకీయ రంగులే పూసుకుంటే మార్చే నాదుడు ఇక రాడు. గిట్లున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల పంచాయతీలు.